ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతోటి సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే పలువురు పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీలో వచ్చినటువంటి వరదల్లో కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, ఎంతోమంది బాధలు పడుతున్నారని, వారి బాధలు చూసి తను తట్టుకోలేకపోయానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వరదల కారణంగా నిరాశ్రయులైనటువంటి వారికి వరదల్లో వీరిని ఆదుకోవటం కోసం జగన్ ₹1 విరాళం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ ₹1 ఏ విధంగా అందించాలి అనేటువంటి అంశం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తాము అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. విజయవాడకు వరదలు ముంచెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్కి అత్యధికంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావటం జరిగింది. భవిష్యత్తులో మరలా ఇలాంటి వరద వచ్చిద్దో లేదో తెలియదు. గతంలో అయితే ఇంత భారీ వరద అయితే ఎప్పుడు రాలేదు. 10 లక్షల క్యూసెక్కులు అత్యధికం, 9 లక్షల వరకు కూడా వచ్చింది. కానీ 11 లక్షలు దాటి వరద రావటం అనేది ఇదే మొట్టమొదటిసారి. అయితే ఈ గతంలో ఎప్పుడు కొద్ది వరద వచ్చినా ఒక 3 లక్షలు 5 లక్షలు దిగువకి విడుదల చేసినప్పటికీ కూడా కృష్ణలంక, రాణిగారి తోట, యనమల కుదురు, రామలింగేశ్వర నగరు ఈ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఖాళీ చేయించడం, ఇందిరాగాంధీ స్టేడియంలోనో మరొక చోట పునరావాస కేంద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించడం అనేది ప్రభుత్వం చేస్తూ వచ్చేది. అయితే ఈసారి ఇంత భారీ వరద వచ్చినా సరే ఈ ప్రాంతాల వారిని ఎవరిని కూడా ఖాళీ చేయించట్ల. దీనికి కారణం రిటైనింగ్ వాల్. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో కృష్ణలంక ఏరియాలో కూడా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం అయితే చేస్తూ వచ్చింది. రిటైనింగ్ వాల్ నిర్మించిన పుణ్యం జగన్దే, ఆ కారణం చేతే మేమందరం ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పి కృష్ణలంక వాసులు అన్నట్లుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. అంటే రిటైనింగ్ వాల్ జగన్ నిర్మించటం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని. దీనికి సంబంధించి టీడీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం జరిగింది. ఆయన రిటైనింగ్ వాల్ మీద మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ నుంచుని ఉన్నటువంటి ఒక ఫోటోని పోస్ట్ చేయటం జరిగింది. ఇది 2019 ఆగస్టులో తీసినటువంటి ఫోటో. 2019 జూన్లో మీ ప్రభుత్వం ఏర్పడింది, కేవలం 3 నెలల కాలంలో మీరు రిటైనింగ్ వాల్ కట్టారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఒక ఫోటోని పెట్టడం జరిగింది. అంటే అసలు ఈ రిటైనింగ్ వాల్ పుణ్యం ఎవరిది? ఇది వైసీపీదా, ఇది టీడీపీదా? ఇదే ఒక పెద్ద ప్రశ్న. అయితే సింపుల్గా చెప్పాలి అంటే దీంట్లో ఇద్దరికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకని ఇద్దరికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడాల్సి వస్తుందంటే, గతంలో చిన్న వరద వచ్చినా సరే మొత్తం మునిగిపోయేటువంటి ఈ ప్రాంతాలని వరద బారి నుంచి రక్షించడం కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఈ రిటైనింగ్ వాల్. సో దీనికి 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ చేయటం, నిధులు కేటాయించడం, చంద్రబాబు శంకుస్థాపన చేయటం, రిటైనింగ్ వాల్ కట్టడం అనేది ప్రారంభించటం, పెద్ద పులిపాక వరకు కట్టిన తర్వాత ప్రభుత్వం మారటం, ఇది జరిగినటువంటిది. సో ఒక సైడ్ మొత్తం కూడా టీడీపీ ఉన్నప్పుడే కట్టారు. ఇక రెండవ సైడు రిటైనింగ్ వాల్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టకుండా దాన్ని కొనసాగిస్తూ రెండవ వైపున రిటైనింగ్ వాల్ మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించడం జరిగింది. సో అటు పక్కన ఇటు పక్కన రెండు వైపులా కూడా ఈరోజు ప్రజలు క్షేమంగా ఉన్నారు అంటే దానికి రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టకుండా ముందుకు తీసుకువెళ్ళటం వల్ల. సో కాబట్టి టీడీపీ కేవలం ఒక శంకుస్థాపన రాయేసి వదిలేయలేదు, వాళ్ళు కొంత నిర్మించారు, తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వచ్చినటువంటి మిగతా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మిగతా వాళ్ళని కంప్లీట్ చేయగలిగింది. కంప్లీట్ చేయటం వల్ల ఈరోజు దాని ఫలితాలను ప్రజలందరూ అనుభవించగలుగుతున్నారు. సో కాబట్టి ఇది రెండిటికి క్రెడిట్ ఇవ్వాలి. అలా కాదని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి టీడీపీకే క్రెడిట్ ఇస్తాము అంటే కుదరదు, కంప్లీట్ చేసినటువంటి జగన్కే క్రెడిట్ ఇస్తామంటే కూడా కుదరదు. ఎందుకని అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ఎవరంటే ఎన్టీ రామారావు ఫౌండేషన్ స్టోన్ వేసాడు. మరి ఆ క్రెడిట్ టీడీపీకి ఇస్తారా అంటే ఇవ్వరు కదా. దానికి అనుమతులన్నీ తీసుకొచ్చి దాన్ని
పైప్ లైన్లోకి తీసుకొచ్చి తర్వాత దాన్ని ప్రారంభించి పనులకు నిధులు కేటాయించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది వైఎస్ఆర్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, జలయజ్ఞంలో భాగంగా స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు, ఇది మా తండ్రి గారి కళ అని చెప్పి అటు షర్మిల కానీ ఇటు జగన్ కానీ చెప్పుకుంటున్నారు. కానీ దాంట్లో 72% పనులు పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేరుని ఎవరు కూడా చెప్పట్లేదు కదా. సో కాబట్టి అందరి పాత్ర అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక వర్క్ ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి. అది చెయ్యకపోతే పరిస్థితులు అమరావతిలా తయారవుతాయి. కాబట్టి దీంట్లో ఇద్దరికీ క్రెడిట్ ఉంటుంది. ఈ పుణ్యం ఎవరిదంటే ఇద్దరిది అవుతుంది. నాదే అని కొట్టుకున్నందువల్ల ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అసలేంటి అనేది ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే మరికొంతమంది లేళ్ల ఆపిరెడ్డి, తలసిల రఘురాం, నందిగం సురేష్ వీళ్ళందరికీ కూడా హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకని అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. దీని వెనుక వీళ్ళందరి హస్తం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే ముందస్తు అరెస్టుల్ని అడ్డుకోవడం కోసం ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని, విచారణకు సహకరించాలంటూ ఈరోజు తీర్పు వెలువరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో యాంటిసిపేటరీ బెయిల్ రానటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు అరెస్టుకి కాబడతారా లేదా మరి ప్రభుత్వం లేదా పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి అధికారులు అరెస్టు చేయకుండానే విచారణ జరుపుతారా అనేది చూడాల్సి ఉంది. అయితే వీరి తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది ఒక వారం రోజుల పాటు గడువివ్వాలని, సుప్రీంకోర్టులో మరలా దీన్ని అప్పీల్ చేసుకుంటానికి అవకాశం ఇవ్వాలని, అప్పటి వరకు కూడా వీరి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి ఆదేశాలు ఇవ్వాలని, అరెస్టులు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టుకి విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణని మధ్యాహ్నం తర్వాత పరిశీలిస్తాము అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. మరి దీనికి తగ్గట్టుగా కోర్టు ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రేపల్లె పర్యటనని రద్దు చేసుకోవడం జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతం అయినటువంటి రేపల్లె, కృష్ణానది ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే అది కృష్ణానది పూర్తిగా ప్రయాణించి చివరికి రేపల్లె దాటిన తర్వాత హంసలదీవి ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది, బంగాళాఖాతంలో. అయితే ఈ చివరలో ఉండేటువంటి ఈ రేపల్లె ప్రాంతానికి ప్రస్తుతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్కడక్కడ గండ్లు ఏర్పడ్డాయని, దీనివల్ల వరద చుట్టుపక్కల ఉండేటువంటి లంక గ్రామాల్లోకి ఊళ్ళలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా రాత్రి పగలు నిద్రలు లేకుండా ఆ గళ్ళు పూడుస్తూ అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నీరు కిందకి విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఒక పక్క విజయవాడలో వరదలు ముంచెత్తాయి, నీటిని దిగువకు విడుదల చేశారు. కాబట్టి కింద పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది పర్యవేక్షించేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు. అయితే వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హెలికాప్టర్ ప్రయాణం మంచిది కాదని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన కలెక్టరేట్లోనే ఉంటూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు కూడా మరొకసారి సింగ్ నగర్ ఏరియాలో ఆయన పర్యటించడం జరిగింది. బాధితులకు అన్ని సక్రమంగా అందేలా చూడాలని, వారి ఇంటి వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేపట్టాలని, ముఖ్యంగా తాగునీరు, పాలు ఇటువంటి వాటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇవి అందేలా చూడాలని, ఇది అధికారుల బాధ్యత అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. నిన్న చాలా చోట్ల రోడ్ల పక్కన భోజనం, ఆహార పొట్లాలు పడేసి ఉన్నటువంటి విజువల్స్ మీడియాలో కనిపించాయి. వీటికి సంబంధించి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా వృధా జరగకుండా అవసరమైనటువంటి వాళ్ళకు, ఖచ్చితమైనటువంటి నీడ్ ఉన్నటువంటి పీపుల్కు ఖచ్చితంగా ఇవి అందేలాగా ఏర్పాట్లు చూడాలని, ఇలా వృధాగా ఆహారాన్ని పడేయొద్దని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏపీ హైకోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి షాక్ ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో భీమిలి పట్టణంలోని భీమిలి బీచ్లో ఒక 4 ఎకరాల స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. కాంక్రీట్ తోటి ఇది నిర్మించడం జరిగింది. ఈ 4 ఎకరాల స్థలంలో నేహారెడ్డి ఒక 5 స్టార్ హోటల్ నిర్మించాలి అని చెప్పి తలపెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే అప్పట్లో అధికారులు దీన్ని ఆపాలని చూసినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి అధికార బలంతో దాన్ని ఆపకుండా అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారని, సిఆర్జెడ్ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలే తప్ప శాశ్వతమైనటువంటి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టకూడదనేటువంటి నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణ చేపట్టినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి దీని మీద ఎటువంటి స్టే ఇవ్వనటువంటి నేపథ్యంలో దీని మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి డివిజనల్ బెంచ్కి పిటిషన్దారులు వెళ్ళినటువంటి నేపథ్యంలో డివిజనల్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, సో కూల్చివేతలు చేపట్టొద్దని చెప్పి స్టే ఇవ్వనటువంటి నేపథ్యంలో అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు ఈరోజు ఉదయం పోలీసుల సహకారంతో ఈ కాంక్రీట్ నిర్మాణాలతో చేపట్టినటువంటి ఈ ప్రహరీ గోడ మొత్తాన్ని కూడా కూల్చివేయటం జరిగింది. విజయవాడ ప్రాంతానికి వరదలు వచ్చి 4 రోజులు అవుతున్నాయి. అయితే ఈ 4 రోజుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే 75 ఏళ్ల చంద్రబాబు వరద ప్రాంతాల్లో రాత్రి పగలు అనకుండా తిరుగుతున్నాడు. మరి ఆయన తరువాతి స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అని చెప్పి చాలా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ నేతలతో పాటుగా ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో వివరణ ఇవ్వటం జరిగింది. తాను రావటం ముఖ్యం కాదని, బాధితులకు సహాయం అందటం ముఖ్యమని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఒకవేళ తాను వచ్చినట్లయితే అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ మారిపోతాయని, తనకి రావాలని ఉందని, క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా నిలబడాలని కూడా ఉందని, అయితే తాను వచ్చినట్లయితే తనను చూడటానికి అభిమానులు ఎగపడినటువంటి నేపథ్యంలో బాధితులకు సహాయ కార్యక్రమాలు అధికారులు అందించలేరని, తన రక్షణను చూడటమే సరిపోతుందని, కాబట్టి ఈ పరిస్థితులు కలగకుండా ఉండేందుకే తాను ఈ పర్యటనలకు దూరంగా ఉన్నానని, తాను వచ్చినా రాకపోయినా తన పార్టీ తరపున అలాగే ప్రభుత్వం తరపున బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి మంత్రి నారా లోకేష్ బుడమేరుకు పడినటువంటి గండ్లు పూడ్చేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. అధికారులతోటి బుడమేరు ప్రాంతాన్ని పరిశీలిస్తూ బుడమేరు వాగు వెంబడి ఇప్పటికే 2 గంటలను పూడ్చడం జరిగింది. ఇక మిగిలినటువంటి గంటలను కూడా పూడ్చేటువంటి కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. అధికారులకు ఎక్కడా కూడా వరద బాధితులకు సహాయ సహకారాలు అందేటువంటి విషయాల్లో లోపం జరగకూడదని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తాను ప్రస్తుతం జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతాల్లో ఉన్నటువంటి సహాయ శిబిరాలలో భోజనం అలానే ఇతర నిత్యావసర వస్తువులు, మంచినీరు అందించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, ఎవరికైనా సహాయం అవసరమైతే నేరుగా తనకు ఫోన్ చేయాలని తెలియజేయటం జరిగింది. దీంతో పాటుగా కొండపల్లి శాంతినగర్లో ఉన్నటువంటి చెరువుకు గండిపడిందని, అది బుడమేరు వైపుకి వాటర్ వస్తుందని, కాబట్టి ఈ బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరొకసారి అప్రమత్తం కావాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈరోజు ఉదయం 3 క్యూసెక్కుల వరకు వరద ప్రవహిస్తున్నటువంటి బుడమేరుకి ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం 10,000 క్యూసెక్కుల వరకు వరద ప్రవహిస్తున్నట్లుగా సమాచారం. మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా బుడమేరు మరొకసారి ఉగ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే మునుకకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో మొన్న పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. మరొకసారి 2వ విడత ఆయన ఈరోజు ప్రస్తుతం ఇప్పుడు ఓల్డ్ రాజరాజేశ్వరిపేటలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. జగన్ వస్తున్నటువంటి విషయం తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు, జగన్ అభిమానులు ఒక్కసారి
ఒక్కసారిగా గుమిగూడినటువంటి పరిస్థితి, జగన్ వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఒక్కొక్క ఇంటికి వెళ్తూ బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. వారి బాధలను, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను, వారికి ఏ మేరకు ప్రభుత్వం నుంచి అన్నీ అందుతున్నాయా లేదా అనేటువంటి విషయాలను, వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాలని కూడా వరదలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు తెలుగు రాష్ట్రాలకు అండగా నిలబడినటువంటి పరిస్థితి. అటు ముందుగా ఈ జూనియర్ ఎన్టీఆర్తో మొదలు పెడితే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అలానే విశ్వక్సేన్, అనన్య నాగల్ల, ఇలా దర్శకుడు త్రివిక్రమ్, ప్రభాస్, ఇలా అందరూ కూడా వారి వారి స్థాయిల్లో విరాళాలు అయితే ఇస్తున్నారు. ప్రభాస్ 2 కోట్లు ప్రకటించారు. అటు జూనియర్ ఎన్టీఆర్ ₹1 కోటి, అల్లు అర్జున్ ₹1 కోటి, అనన్య నాగల్ల 10 లక్షలు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్లకు తగినటువంటి విధంగా సహాయం చేస్తున్నారు. నాగార్జున కూడా ₹1 కోటి ప్రకటించారు. చిరంజీవి కూడా ₹1 కోటి ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తన వంతుగా విరాళం ప్రకటించడం జరిగింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి, అలానే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి మరొక ₹1 కోటి, మొత్తం ₹2 కోట్లు. అలాగే ఏపీలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకి ₹4 కోట్ల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి 400 గ్రామ పంచాయతీలకు ఈ నిధులను సమకూరుస్తున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. మొత్తంగా కలిపి ₹6 కోట్ల విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువ వర్షపాతం నమోదవటం వల్ల కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలలో గళ్ళు పట్టడం వల్ల కానీ, నదీ పరివాహక ప్రాంతాల్లో గళ్ళు ఏర్పడటం కానీ, ఇలా పూడికలు తీయకపోవటం, ఇలా రకరకాల వాటి వల్ల వరదలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది సహజంగా జరిగేదే. ఇది ఒక ఏపీలో కాదు, అటు తెలంగాణలో కాదు, లేదంటే కేరళ కాదు, కర్ణాటక కాదు, అసలు ఇండియానే కాదు, ఏ దేశంలోనైనా సరే ఇదే పరిస్థితి. అయితే దీనికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో పాటు నాయకులు కూడా పర్యటించి సహాయక సహకారాలు అందించి, వారికి నష్టపరిహారాలు చెల్లించి, వరదలు తగ్గిన తర్వాత నిత్యావసరాలు అందించి, ఇలా ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ దేశంలో జరిగినటువంటి పరిస్థితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. వరదల కారణంగా ప్రజలు, అలాగే దేశం భారీగా నష్టపోయింది అనేటువంటి అంశంతో 30 మంది అధికారులకు ఉరిశిక్ష విధించినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, ఉత్తర కొరియాలో జరిగినటువంటి పరిస్థితి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గత నెలలో అక్కడ వరదలు ఏర్పడటం దేశంలోని పలు ప్రాంతాల్లో, దాని తర్వాత ఆయనే స్వయంగా తన కారులో వరద ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత ఒక బోట్లో ప్రయాణించడం జరిగింది. వరద బాధితుల్ని కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అధికారులను అడిగి వరద నష్టాన్ని అంచనా వేయటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి అంశం మీద ఆదేశాలు ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ అయిన తరువాత అసలు ఈ వరదలు రావటానికి కారణం ఏంటి, దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు, సో ఈ వివరాల మీద కూడా ఆయన నివేదికలు తెప్పించుకుని దీనికి కారణం అయినటువంటి అధికారులు, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ముందుగానే వరదలు రాబోతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా వాటి ప్రభావం తగ్గించటానికి, లేదంటే అసలు వచ్చేటువంటి పరిస్థితిని ఆపటానికి సో తీసుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టలేదని, దీని కారణంగా ఇటు దేశానికి అటు ప్రజలకు భారీ నష్టం వాటిల్లిందని, సో దానికి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి 30 మందిని ఉరి తీయించడం జరిగిందంట. దీనికి సంబంధించినటువంటి అంశాన్నే నార్త్ కొరియాకి చెందినటువంటి అధికారిక మీడియా సంస్థ వెల్లడించడం జరిగింది.